మంత్రాలకు చింతకాయలు రాలేయని వెనకట ఎప్పుడో చెప్పిండ్రు మన పెద్దలు. అయినా నెత్తిల మెదడు మోకాళ్ళ నుంచి అరికాళ్ళకు జారినట్టు చేస్తున్నారు కొందరు బాడవేగాళ్ళు. అభం శుభం తెలవని గీ ముసలమ్మను గొంతు విసికి చంపిండ్రట హౌలగాళ్ళు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోయిన్పల్లి ఊర్లుండే వీరమ్మ అనే గీ ముసలమ్మ రోజు ఊర్ల తిరిగి చింతపండు అమ్ముకుంటదట. ఎప్పటి తిరగానే గురిమిల్లపల్లి అనే ఊరికి పోయి మళ్ళా రాలేదట. 4 రోజులైనా ఇంటికి రాకపోయేసరికి చుట్టాలు ఎంకులాడితే గిరిమిల్లపల్లి ఊరు శివారుకు శవమైగా అనిపించిందట. ఈ ముచ్చట పోలీసులకు చెప్తే ఎంక్వైరీ మొదలు పెట్టిండ్రు. మరి సంపినోళ్ళు ఎట్లాగో దొరికిపోతాం అనుకున్నారో ఏమో గాని పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోయిండ్రట. ఎందుకు చంపాల్సి వచ్చిందిరా సన్నాసులారా అని పోలీసు మర్యాదలతో అడిగితే మల్లయ్య అనేటోడు అస్సలు ముచ్చట బయట పెట్టిండట. తన బిడ్డకు చాలా రోజుల నుంచి జ్వరం వస్తుంది, దానికి కారణం వీరమ్మ చేసిన మంత్రాలే అనే అనుమానం పెంచుకున్నాడట. కాబట్టి నా బిడ్డ బతకాలంటే వీరమ్మని చంపాలని సుట్టపోడు పుట్టకొక్కుల సీను దోస్తుగాడు సిద్ధు అనేటోంతో కలిసి ఈ ఘోరం చేసినామని చెప్పిండట. వానికేమన్నా తెలివి ఉన్నదా? బుద్ధి లేని బడవేగాడు. ఎక్కడనో ఆరోగ్యం మంచిగా లేకుంటే దావఖానకు పోవాలి, జ్వరం వస్తే డాక్టర్ రాసిచ్చిన గోళీలు మింగాలి. అయినా జ్వరం తక్కువ కాకుంటే పెద్ద డాక్టర్ల దగ్గరికి పోయి ఎక్స్రేలు తీయించుకోవాలి. అప్పుడు అసలు రోగం ఏందో తెలుస్తుంది, సరైన మందులు వాడాలి. అంతేగాని నిండు పానాలు తీస్తారా? మీ తెలుగులు తెల్లారా? పాపం రోజు చింతపండు అమ్ముకునే గా అమ్మను ఎట్లా చంపాలనిపించిందిరా మీ మొఖాలు మండ. చూసిండ్రా పబ్లికు ఓ నిండు పానాన్ని పిచ్చి నమ్మకాలతోని ఎదవ తెలివితేటలతోని ఎట్లా బలి తీసుకున్నారో. ఆలోచన లేకుండా గిసొంటి పనులు చేస్తే ఇప్పుడు జైలుకు పోయి షిప్పకూరు తినాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఏమో ఈ బుద్ధి తక్కువ సన్నాసులు అందిడుతున్నారట ఈ ముచ్చటేరికైన పబ్లిక్ ఇప్పుడు.